వస్తానని తర్వాత చూడకుండా చెప్పారు ఎప్పుడన్నా 2 weeks టైం 2 వారాలు తీసుకోండి. ఇంకోటి గట్టిగా అడిగితే వాళ్ళు చేయట్లేదండి, పక్కన పెట్టట్లేదు. అడిగితే కూడా తప్పే. అలా జనరలైజ్ చేస్తే వాళ్ళ మొరల్ ఏమవుతుందమ్మా, వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, కష్టపడుకోకుండా మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళ పడిన కష్టానికి ఏమొస్తుందండి? మరి చేశాక చేయలేదని ఎలా చెప్తారమ్మా? చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదని నోటీస్ ఇవ్వండి, వెరీ స్టాండ్ యాక్షన్. ఇలా ఒరిజినల్ డాక్యుమెంట్ తర్వాత పూర్వవార్జిత ఆస్తులన్నీ కూడా మాకు 3 ఎకరాలు వద్దామని అనుకున్నాను. లాస్ట్ టైం మిస్టేక్ ఏం చేశారంటే మేజర్ పంచాయతీ కింద సెంటుకార పంచాయతీ అప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకున్న ఈ ల్యాండ్ది వాళ్ళ చెరువు ఉన్నది, అది మా ఊరికి వచ్చే ఓడిపోతుంది. ఇండస్ట్రీలు కాదండి, రైతులకు మాత్రం నీటి ఒక్కే లేదు, వీళ్ళకి నీటి ఒక్కే లేదు. కాలువ నుంచి అండి, ఆ మెయిన్ కెనాల్ వెంకయ్య కాలువ నుంచి సబ్ ఛానల్ కాంక్రీట్ స్లూయిస్ అని చెప్పి అర్జుమూరు కుప్పనపూడికి అండి. ఇప్పుడు ఈ కాలువ కూడా తవ్వాలి మేము, అప్పుడు సర్వే పెడతానండి. ఎలాగో ఆ కిందకి వెళ్ళి మాతో పాటు ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఇది రుద్రాయకోటలో కలుస్తాం. రుద్రాయకోట డ్రైన్, మైనర్ డ్రైన్స్ కూడా వెళ్ళి మేము రుద్రాయకోట డ్రైన్కి వెళ్ళి ఇప్పుడే వాటర్ బోట్ కదా, కాలువలు లేవా? లేవు. ఎందుకు లేవంటేనండి, చేపల చెరువులకి రైలు చెరువులకి కూడా నీళ్ళు ఇన్పుట్ అవుట్పుట్ మోటార్ ఒకటే. పూర్వం అయితే పారుబడి వ్యవసాయం, ఎంత తెస్తే ఓడేవా. కాబట్టి ఇప్పుడు ఈయన డిమాండ్కి ఆయనకు వాటర్ ఉందా మేడం, ఈ చెరువు తోడుకుంటుంది. లేదండి, ఇచ్చేసారు పేమెంట్. మన కేసు వివరాలు ఇవ్వండి. అది రాజులకి ఎంఆర్ఓ గారు ఏమంటాడు, ఆర్టీఓ గారు ఏమన్నా బాగా వెళ్ళిపోయినా డబ్బు ఇచ్చామంటాడు. కరెక్ట్గా డిపాజిట్లో ఉంది. ఎవరి పేరు ఎవరికి ఇచ్చారు? ఇష్యూ ఏంటి? ఆ ఎకరా 4 సెంట్లకి అతను పేమెంట్ తీసుకోలేదు. అతను కాదండి, రాజుల పేరు పేమెంట్ చేసామని పాత తహసీల్దార్ గారు చెప్పండి, ఆర్టీఓ గారు, డీటీ గారు. సరే, అదొకటి. ఇంకా మిగతా ఏమి ఇష్యూస్ ఉన్నాయి? ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా 5 మంది ఇక్కడ. మీకు ఇది యాక్చువల్లీ ఆక్టివిటీ బెనిఫిషరీస్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఆక్టివిటీ కదా, మండల మున్సిపాలిటీ ఎక్కువ. రోడ్ అది వేయించాము, మున్సిపాలిటీ వాళ్ళతో టీం పెట్టి వేయించాము. వాటర్ బిల్ నేనే కట్టుకుంటాను, కరెంట్ బిల్లు కుప్పనపూడి పంచి కుప్పనపూడి వాళ్ళే కట్టాలి అని చెప్పి. కాదు, మొత్తం పట్టాలు ఎన్ని ఉన్నాయి, కార్నర్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఖాళీ చేయించుకోవాలి కదండి రేపు డెవలప్ చేస్తే. లేఅవుట్ స్కెచ్ ఇచ్చిన పట్టా వారిగా నెంబర్ ప్లాట్ వారిగా లిస్ట్ చేసేయండి. ఆ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కాదు, ఎంక్రోచ్మెంట్స్ డేటా మన దగ్గర ఉండదు, అది మేము తీసుకుంటాం పంచాయతీ వాళ్ళు. అందులో ఎంక్రోచ్మెంట్స్ లేవు సార్, ఉన్నారు సార్ అందులో. అది వేరు. పట్టా ఇచ్చాక వేరే వాళ్ళు ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుంటే అది తప్పు. అలా కాకుండా కార్నర్ బెట్లో అవి ఇవో ఎంక్రోచ్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. రోడ్డు మీద ఉంటాయి సార్. నాకైతే ఏ ఉద్దేశం గారు దయించి సర్వే టీం ఒకటి వేసి పంచాయతీ సెక్రటరీ నాకు చెప్తాను, సర్వే రాళ్ళు పార్టీకి సరిహద్దులు మొత్తం మనం ఎక్వేట్ చేసింది, దాంట్లో పట్టాలు ఎన్నిపోను, మిగిలిన ల్యాండ్ ఎంత ఉందో నాకు వచ్చేస్తుంది అవగాహన. ఎందుకంటే నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ పంచాయతీ గారు. అది అయిపోయింది. మీరు ఆఫీసర్ అబద్ధాలు ఆడద్దు. లేఅవుట్ పిక్ చేసేటప్పుడు స్టోన్స్ చేయకుండా చేయరండి ఎవరు. ఎక్కడ ఇప్పుడు స్టోన్స్ చూపించండి. ఆ ఊరు పరిస్థితి చెప్తాను. నిన్న జీబ్ ఆగింది సార్ సైట్లో, నేను వచ్చాను. ఎవరైనా అడిగా, గనుల శాఖ అన్నారు, విజిలెన్స్ అన్నారు, డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అన్నారు, ఒక ఆర్ఐ గారు అన్నారు, 3 జిల్లాలకు అని చెప్పి 13 లక్షలకు బేరం ఆడారండి. సంవత్సరంన్నర క్రితం సైట్ పూర్తి చేశారండి. అది ఆ బిల్లు కావాలని ఇక్కడ కుప్పనపూడి నా విలేజ్లోనండి. నేను అప్పుడు నా దగ్గరకు వచ్చారు,
చాలా పూడ్చి రాసాలి. నాన్న ఎంపీ గారు గంగతాత గారు పూడ్చారు అక్కడ ఒక 6 ఎకరాలు. వెళ్దాను చూపిస్తాను, ఆయన దగ్గర బిల్లులు తెప్పించు. అసలు నీకు పిటిషన్ ఎవరు ఇచ్చారు, నువ్వు ఎందుకు వచ్చావన్నా? వారాలు పిటిషన్ అన్నా, వారాలు ఎవరన్నా, రెవెన్యూ వాళ్ళన్నా 3 లక్షలు అంటే ఇప్పుడు మనం వచ్చిన పర్పస్ విషయాలు జరిగే విషయాలు మీ దృష్టికి తీసుకెళ్తాను అంతే, వేరే ఇబ్బంది కాదు. అవునమ్మా, మరి దుంపకడపలో సైట్ ఉందిగా, ఏమన్నా రైస్ నాదే, అందుకు నా ఎదురుకుండా ఆ సైట్ నాదేనండి, ఖాళీగా ఉందండి సైట్. ఇంకా బ్యాంక్ గోడౌన్ నాదేనండి, బ్యాంక్ గోడౌన్ పెట్టేస్తున్నా అందరం అంతా నా గోడౌన్ తిన్నాయి. ఇది చాలా ఇమీడియట్గా ఏదో సర్వే చేయండి సార్, మీ గోడౌన్ ఈ డ్రైన్ మళ్ళీ అడ్డుకోకపోతే మనం సాల్వ్ చేసుకుంటాం, రైట్ సైడ్ ఉంటాం, అది మొత్తం సాల్వ్ అవుతాం. అంటే అలాంగా రూటింగ్ అంతా ఎంక్రోచ్మెంట్ అనేది అంతా ఇదంతా ఎంక్రోచ్మెంట్. ఇప్పుడు మీకు ఎంత వేడుంటుంది, 3 ఎకరాల సెలవులు చెప్పారు. నేను వచ్చాను యాక్చువల్గా ట్రైన్ కూడా ఇచ్చేయాలి. సార్ 2 పక్కల ఉందండి, ఉంటుంది కాదు కాదమ్మా, తప్పు 2 పక్కల ఉంది సార్, అదే అయినా సరే 2 పక్కల ఉంది. 2 పక్కల ఆక్యుపేషన్ 2 పక్కల ఉన్నాయి సార్. కొట్టేయండి, కొట్టేమని మేము కోరుకు సాగలుగుతాం. వాళ్ళే అడుగుతున్నప్పుడు మీకు కొంత ఏమైనా రెస్పాన్స్ ఇచ్చినా కూడా చెప్పి అనుభవించిన వాళ్ళు రేట్లు పెరిగిపోయినాయి. మా వాళ్ళు కొట్టేసేస్తారు. మళ్ళీ లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకపోతే మీకు కొంత లాండ్ ఆర్డర్కి దీంట్లో ఏముండదండి. ఇప్పుడు ప్రధాన కృష్ణరాజు గారు ఉండగా లాండ్ ఆర్డర్ ఏముండదండి. పెదమేరలో కొట్టడం ఏంటి సార్, కలెక్టర్ ఆఫీస్ అక్కడ ఎత్తున్నారంటే మరి ఈజ్ వండర్ఫుల్ ఎమ్మెల్యే మొత్తం అతికించి అక్కడే ఉన్నారు. ఖాళీ చేసిన